ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం హిజ్కియా గారు చేసిన ప్రార్థన, దేవదూతను దింపినటువంటి ప్రార్థన. మరి అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 37వ అధ్యాయం, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 14 నుంచి 20 వచనాల వరకు చదివినట్లయితే, హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్నటువంటి ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశం కలుగజేసినటువంటి అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము. జీవము కలిగే దేవుడు అయినటువంటి నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపినటువంటి వాని మాటలను చెవిని పెట్టుము. యెహోవా, అస్సూరు రాజులు ఆ జనములను, వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలం చేసిరి. యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడువైన యెహోవావని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. స్తోత్రం దేవా. ఈ యొక్క హిజ్కియా గారు చేసిన అలనాటి ప్రార్థన ద్వారా అద్భుతమైన ఫలితాలు చూడటానికి, ఈరోజు మేము నేర్చుకోవడానికి కృప చూపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని మా పరమ తండ్రి, ఆమేన్. వెరీ 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 పవర్ఫుల్ ప్రేయర్. చాలా జాగ్రత్తగా గమనించాలి. హిజ్కియా గారు చేసిన ప్రార్థన, దేవదూతను దింపినటువంటి ప్రార్థన. హిజ్కియా గారు ఎవరు? రాజు అయినటువంటి హిజ్కియా. రాజైన హిజ్కియా చేసిన ప్రార్థన ఎంతో శక్తివంతమైనటువంటిది. రాజైన హిజ్కియా చేసినటువంటి శక్తివంతమైన ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. శక్తివంతమైన ప్రార్థన. అది ప్రభు దూతను యుద్ధరంగంలోకి దింపేసింది. హల్లెలూయా. చూసారా ప్రియులారా, ప్రార్థన దేవుని యొక్క దూత వచ్చేలా చేసిందంట. యుద్ధం ఎవరు చేశారంటే ప్రభు దూత వచ్చేసాడు. చూద్దామా? అంతటా యెహోవా దూత బయలుదేరి అస్సూరు వారి దండు పేటలో 185,000 మందిని, అంటే 15,000 తక్కువ 2 లక్షల మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. హిజ్కియా ప్రార్థన, ప్రభు ఇచ్చినటువంటి జవాబు మన విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నది. జరిగిన సంఘటనను మనం చూసినట్లయితే ఆధ్యాత్మికమైన జీవితంలో అద్భుతాలు మనం స్వతంత్రించుకుంటాం. ఈ రోజున నీ జీవితంలో ఉన్న పోరాటం, నీ జీవితంలో ఉన్న అప్పు, నీ జీవితంలో ఉన్న రోగము, నీ జీవితంలో ఉన్నటువంటి సమస్య చాలా పెద్దదిగా అనిపిస్తుందేమో, చాలా విచిత్రంగా అనిపిస్తుందేమో, దిక్కుతోచని పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నట్లయితే ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలోనికి యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హిజ్కియా దూతల చేతిలో ఉన్నటువంటి ఆ ఉత్తరాన్ని తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దానిని విప్పి పరచి యెహోవా సన్నిధిని ప్రార్థన చేశాడు. కాబట్టి ఈరోజు నీకు వచ్చిన ఏ సమస్య అయినా సరే దాన్ని ప్రజల ముందు ఓపెన్ చేయకు. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి చేతిలో పెట్టు. సమస్యను తీసుకెళ్ళి, నీకున్నటువంటి బంధకాన్ని, నీకున్న బాధని, నీకున్న వేదన్ని తలుపు వేసుకుని రహస్యమందు చూచుచున్న తండ్రి చేతిలో పెట్టి మోకరించి ప్రార్థన చేయి. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడండి. యెహోవా, కెరూబుల మధ్య నివసించిన ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశము కలుగజేసిన అద్వితీయ దేవ. అద్వితీయం అంటే ద్వితీయము కానిది, అంటే రెండోది లేదు, ఒకటే దేవా. నువ్వు ఒక్కడే దేవుడు, ద్వితీయం, రెండో దేవుడు లేడు, రెండో మాట లేదు. నీవే నీవే నీవే. నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. సైన్యములకు అధిపతి యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము కలిగిన దేవుడు నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. చూసారా? ఈరోజున నీకు వచ్చిన సమస్య ఎన్ని వాట్సాప్ గ్రూపులో షేర్ చేస్తున్నావు, నీకున్న బాధను ఎంతమందితో చెప్పుకుంటూ ఉన్నావు, కానీ ఫలితం
నిన్ను ఇంకా విమర్శించవచ్చు, నిన్ను ఇంకా లోకు చేసి చూడొచ్చు, నిన్ను ఇంకా తక్కువ చేసి చూడొచ్చు. కానీ హిజ్కియా గారు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ ఉత్తరం విప్పకుండా దేవుని సందులోకి వెళ్ళి విప్పాడు. నీ నోరు విప్పొద్దు నీ సమస్య గురించి పరుల దగ్గర, పరాయి వాళ్ళ దగ్గర, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థించినట్లయితే ఇదిగో దేవుడే దూతను పంపిస్తాడు నీ సమస్యను పరిష్కరించడానికి. కానీ ఇక్కడ మనం చేసేది ఏంటంటే మనుషులను ఆశ్రయిస్తాం, మనుషుల ప్రార్థన ఆశ్రయిస్తాం, ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటుంటాం. కానీ నీకొచ్చిన సమస్యని నీవే వెళ్ళి మోకరించి దేవుని యొక్క జవాబును పొందుకుందాము, దేవుని దూతను రప్పిందాం పైనుంచి అనేటువంటి ఆలోచన మనకు రావట్లేదు. అదే నేర్చుకుంటామని దేవుడు ఈ రోజున 1 కొరింథీ 10:11 ప్రకారం ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికి ఇవన్నీ రాయబడ్డాయి. హల్లెలూయా. యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికి ఇవన్నీ రాయబడ్డాయి. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. జాగ్రత్తగా గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జీవము కలిగినటువంటి దేవుడు అయిన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలు చెవిని పెట్టు. యెహోవా అశ్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో పడవేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలం చేశారు. యెహోవా లోకమందున నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడేవైన యెహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. ఎంత అద్భుతమైనటువంటి సత్యాలు పలికాడు హిజ్కియా గారు. ఎంత అద్భుతమైన విషయాలను ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. ఒకసారి హిజ్కియా గారి ప్రార్థనలో ఉన్న విశేషాలు మనం గమనిద్దాం. ఇందులో 6 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. హిజ్కియా గారు చేసినటువంటి ప్రార్థనలో 6 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ దాగి ఉన్నాయి. నెంబర్ 1, సమస్యలు చుట్టుముట్టినప్పుడు ప్రభు తట్టు పరిగెత్తటం, ప్రభును వెతకటం హిజ్కియాకు వాడుక. మరో మాటలో చెప్పాలంటే ఎల్లప్పుడూ దేవుని ముఖాన్ని వెతికేటువంటి భక్తుడు హిజ్కియా గారు. 2వ రాజుల 19:1 చూసినట్లయితే ప్రియులరా, 2వ రాజుల గ్రంథం 19:1 చూసినట్లయితే హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకుని యెహోవా మందిరమునకు పోయి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వండర్ఫుల్. థ్యాంక్ యూ జీసస్. గృహ నిర్వాహకుడు ఎల్యాకీమును శాస్త్రి షెబ్నా యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా యొద్దకు పంపెను. అలాగే ఇంకొక సందర్భం చూసినట్లయితే 20వ అధ్యాయం 2వ వచనం, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొనెను. వింటున్నారా? అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొనెను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొనెను. చూసారా? ఎటు మనం ఏం చేస్తాం? ఎవరు సహాయం చేస్తారని మనుషుల తట్టు చూస్తాం, మనుషుల వైపు చూస్తాం, మనుషుల మీద ఆధారపడతాం. కానీ ఇక్కడ గోడ తట్టు. హిజ్కియా ప్రార్థనలో ఉన్న విశేషాల్లో నెంబర్ 1 ఏంటంటే సమస్యలు చుట్టుముట్టినప్పుడు ప్రభు తట్టు పరిగెత్తటం, ప్రభుని వెతకటం. హిజ్కియాకు వాడుక దేవుని ముఖాన్ని వెతకటం హిజ్కియా భక్తుడికి ఉన్నటువంటి గొప్ప వాడుక, అలవాటు. నెంబర్ 1. నెంబర్ 2, హిజ్కియాతో కలిసి ప్రార్థించేవారున్నారు. హిజ్కియాతో కలిసి ప్రార్థించేవారున్నారు. ఇది వండర్ఫుల్ విషయం. నీతో కలిసి ప్రార్థించేవారు ఉన్నారా? నీతో కలిసి ప్రార్థించేవారు ఉన్నారా? యెషయా గ్రంథం 37వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా యొద్దకు పంపెను. గమనించాలి. 2వ రాజుల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 20వ వచనం మనం చదివినట్లయితే రాజు అయిన హిజ్కియాను ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తను ఇందుని గురించి ప్రార్థించి ఆకాశం తట్టు చూసి మొరపెట్టగా. చూసారా? ఈ రోజున నీ సమస్యగా నువ్వే ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్లయితే ఒకసారి ఆలోచించి, నీతో కలిసి ప్రార్థించేవారు ఉన్నారా? నీతో కలిసి పార్టీకి వచ్చే వాళ్ళు ఉంటారు, నీతో వచ్చి సినిమాకి వచ్చే వాళ్ళు ఉంటారు, నీతో వచ్చి కలిసి తాగడానికి వచ్చే వాళ్ళు ఉంటారేమో, కానీ నీతో కలిసి ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? నీతో కలిసి షికారుకు వచ్చే వాళ్ళు ఉంటారు, కానీ ప్రార్థించే వాళ్ళు ఉన్నారా?
నీతో కలిసి ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? హిజ్కియాతో కలిసి ప్రార్థించేవారు ఉన్నారు. దైవ సేవకులతో కలిసి ఏక మనసుతో ప్రార్థించాడు. 2 దినవృత్తాంతాలు 32:20లో రాజైన హిజ్కియా ఆమోజు కుమారుడని యెషయా అనేటువంటి ప్రవక్తను కలిసి ఇందుని గురించి ప్రార్థించి ఆకాశం తట్టు చూసి మొరపెట్టినటువంటి సందర్భాన్ని మనం చదివాం. కాబట్టి ఈరోజు నీ సమస్య వస్తే నీతో ఏకీభవించేవారు, నీతో కలిసి ప్రార్థించేవారిని కలిగి ఉండడం చాలా అద్భుతమైన విషయం. నెంబర్ 3, హిజ్కియా ప్రార్థించడానికి ముందు ఆయనను బెదిరించి అశ్షూరు రాజు సైన్యాధిపతి వ్రాసినటువంటి లేఖను దేవుని సన్నిధిలో పరిచిపెట్టాడు. ప్రభువు నేత్రములే చూడాలి, ఆయనే చదవాలి, ఆయన చెవులు ఆలకించాలి అనేటువంటి ఆకాంక్ష ప్రభుని ఎంతో సమీపంలోనికి తెచ్చేసింది. అంతేకాదు విశ్వాసము అధికమవుతూ ఉన్నది హిజ్కియా గారు చేసిన పనిలో. చూసారా, హిజ్కియా గారు ప్రార్థించడానికి ముందు ఏం చేయడం తెలుసా? ఆయన బెదిరించి అశ్షూరు రాజు సైన్యాధిపతి రాసినటువంటి లేఖను దేవుని సన్నిధిలో పరిచాడు. 3 పాయింట్లు అవే. హిజ్కియా గారు చేసినటువంటి ప్రార్థనలో విశేషాల్లో 4వ విషయం ఏంటంటే, హిజ్కియా ప్రార్థనలో మొదట మాటను గమనించాలి మనం. సైన్యములకు అధిపతి యెహోవా, మన దేవుడి యొక్క గొప్పతనాన్ని ప్రియులారా తెలియజేసేటువంటి ఎన్నో బిరుదులున్నా కానీ వాటన్నిటిని విడిచిపెట్టి తనకు సహాయంగా ఉండు అతి ప్రాముఖ్యమైనటువంటి నామాన్ని పట్టుకున్నాడు. అశ్షూరు రాజు సైన్యమును ఓడించగోరినటువంటి ఎడల సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవానే పిలాలి. ఆయన సైన్యముల్లో విస్తారమైనటువంటి దేవదూతలు ఉన్నారు, నక్షత్రములు గలవు, కెరూబులు శరాపులు గలవు, అగ్నిమయమైనటువంటి రథములు గుర్రాలు గలవు. నాలుగు, కాబట్టి హిజ్కియా ప్రార్థనలో మొదటి మాటను మనం గమనించాలి. సైన్యములకు అధిపతి యెహోవా అంటున్నాడు. ఇక్కడ హిజ్కియా ప్రార్థనలో విశేషాలు నెంబర్ 1, సమస్యలు చుట్టుముట్టినప్పుడు ప్రభు తట్టు పరిగెత్తాడు. నెంబర్ 2, హిజ్కియా కలిసి ప్రార్థించేవారు ఉన్నారు. నెంబర్ 3, హిజ్కియా ప్రార్థించడానికి ముందు ఆయనను బెదిరించి అశ్షూరు రాజు సైన్యాధిపతి రాసినటువంటి లేఖను చదివి దేవుని సన్నిధిలో పరిచి ఉన్నాడు. ప్రభు నేత్రాలే చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ పాయింట్ మనం చూసినట్లయితే, దేవుని కొనియాడి మహిమపరిచేటువంటి స్వభావం కలిగిన వాడు హిజ్కియా. దేవుని కొనియాడి మహిమపరిచే స్వభావం కలిగిన వాడు హిజ్కియా. కెరూబుల మధ్య నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములు కలుగజేసినటువంటి అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడువై ఉన్నావు. యెషయా 37:16లో ఇంతగా స్తుతించేటువంటి భక్తుని ప్రభు కనికరించకుండా ఉంటాడా? దేవుని స్తుతించేవారిని దేవుడు కనికరించకుండా ఉంటాడా? ఇక్కడ మరి హిజ్కియా గారు దేవుని స్తుతిస్తున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఇంతగా స్తుతించేటువంటి భక్తుని ప్రభు వారు కనికరించకుండా ఉంటాడా? స్తుతించకుండా ఉంటాడా? అందుకనే దేవుడు కరుణించాడు. చివరి పాయింట్ 6వది ఏంటంటే, ప్రార్థన యొక్క ముగింపులోను ప్రభుకు ఘనత మహిమ చెల్లిస్తూ ఉన్నాడు. యెహోవా, లోకమందున నీవే అద్వితీయ దేవుడివైన యెహోవాని సమస్త జనులు తెలుసుకున్నట్లు రక్షించుము. యెషయా 37:20. స్తుతి ఎల్లప్పుడూ జయాన్ని తెచ్చిపెడుతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్తుతి ఎల్లప్పుడూ విడుదల తెచ్చిపెడుతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్తుతి ఎల్లప్పుడూ గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగడానికి కారణమవుతుంది. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. హల్లెలూయా. ఏదో చిన్న మాట అనుకుంటున్నారా ప్రియులరా? స్తుతి నీ స్థితిని మార్చును అనేటువంటిది చిన్న మాట కాదు. వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్. అనేక మంది జీవితాల్లో జరిగినటువంటి గొప్ప కార్యం ఇది. కాబట్టి స్తుతించేవారు ఏమయ్యారండి? ఫలితాలను చూస్తారో
మరి ఆ యొక్క అస్సూరు దండులోకి వెళ్ళినటువంటి ఒక దేవత ఒక్కడే 185,000 మందిని హతమార్చేశాడంట. చుట్టుపక్కల వారు లేచి, నిద్రపోయిన వారు లేచేసరికి, తెల్లారేసరికి ఆ యొక్క శవాల దిబ్బగా మారిపోయిందంట. అంతా శవాల గుట్టలు గుట్టలుగా ఉన్నాయంట. ఒక్కడే దేవదూత, ఒక్క దేవదూత 185,000 మంది చంపినట్లయితే మరి దేవుడు నీకు ఎంతమంది దేవదూతలను కావలించాడు గుర్తించవా? దేవుడు నీ చుట్టూ ఎంతమంది దేవదూతలను కావలించాడు గుర్తించవా? అది గుర్తించిన రోజున నీవు కూడా హిజ్కియా పోలే, హిజ్కియా గారి వలె, హిజ్కియా రాజు గారి వలె గొప్ప శక్తివంతమైన ప్రార్థన చేసే దేవుని మహిమను చూడగలుగుతావు, అనుభవించగలుగుతావు. యేసు నామములో ఈ యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్.